ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పియర్ని తీసుకున్నాం. ఇది స్పియర్, సర్కిల్ కాదు. సర్కిల్ లాగా కనిపిస్తా ఉందంటే అది సర్కిల్ కాదు, ఇది జస్ట్ ఇట్ ఈస్ ఎ స్పియర్. ఓకే, దిస్ ఇస్ ద స్పియర్. ఒక షైనింగ్ అయ్యే స్పియర్ ఇలా తీసుకున్నాం అనుకో స్పియర్. సో ఇలా రౌండ్గా ఒక గోళం ఇలా ఉంది, షైనింగ్ అవుతా ఉంది. ఆ స్పియర్ని మనం ముందు ఇలా పెట్టుకుంటే ఫ్రంట్ పోర్షన్లో మన ఫేస్ దాని మీద కనిపిస్తుంది కదా. ఓకేనా, షైనింగ్ అయ్యే ఒక స్పియర్ని ఇలా పెట్టుకుంటే ఆ సర్ఫేస్ పైన మన ఫేస్ కనిపిస్తుంది. అంటే ఇక్కడెక్కడో మన ఫేస్ అనేది కనిపిస్తుంది. అంటే ఈ స్పియర్ యొక్క సర్ఫేస్ ఒక మిర్రర్గా యాక్ట్ అవుతుందా? ఇన్ కేసు నువ్వు ఇటు సైడ్ నుంచి చూసినా ఇక్కడ ఏదో ఒక సర్ఫేస్లో మన ఫేస్ అనేది అపియర్ అవుతుంది. అంటే ఈ సర్ఫేస్ అనేది ఏమవుతుంది? ఒక మిర్రర్గా యాక్ట్ అవుతుంది. అంటే ఈ స్పియర్లో ఒక సర్ఫేస్, అంటే సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్ అనేది ఒక మిర్రర్గా యాక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని స్పెరికల్ మిర్రర్స్ అంటారు. ఓకే, అర్థమవుతుందా? సో స్పెరికల్ మిర్రర్స్ అంటే ఇక్కడ వరకు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫేస్ అనేది ఈ ఏరియాలో అపియర్ అయింది అనుకోండి, ఇవంతా షైనింగ్ ఏరియానే. మనం ఇలా చూస్తున్నప్పుడు జస్ట్ అంత పోర్షన్లో మన ఫేస్ కనిపిస్తుందంటే దట్ ఈస్ యాక్ట్ యాజ్ ఎ మిర్రర్. అంటే ఇక్కడ వరకు ఒక మిర్రర్గా యాక్ట్ అవుతా ఉంది. అంటే ఈ సర్ఫేస్ ఎలా యాక్ట్ అవుతుంది? ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు మనము? మిర్రర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఒక స్పియర్లో ఇది ఒక మిర్రర్ అనేది ఒక పార్ట్. ఓకేనా, సో ఇది ఒక పార్ట్ కాబట్టి వాటిని స్పెరికల్ మిర్రర్స్ అంటారు. ఓకేనా, సో అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్ కెన్ బి కన్సిడర్ యాజ్ ఎ మిర్రర్. ఓకేనా, సో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ఎ స్పియర్ కెన్ బి కన్సిడర్ యాజ్ ఎ మిర్రర్ ఈజ్ నోన్ యాజ్ స్పెరికల్ మిర్రర్స్. రైట్, ఓకేనా. సో ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ of the sphere can be considered as a mirror is called spherical mirrors. స్పెరికల్ మిర్రర్స్. ఒక స్పియర్ లో ఒక పార్ట్ ఒక మిర్రర్ గా యాక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమనొచ్చు మనము? స్పెరికల్ మిర్రర్స్ అంటాం. సో స్పెరికల్ మిర్రర్స్ 2 టైప్స్ కదా. ఒకటి కాన్కేవ్ మిర్రర్, అనదర్ వన్ కాన్వెక్స్ మిర్రర్. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మిర్రర్ ఏది మనకి? ఇప్పుడు ఫస్ట్ మిర్రర్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటే ఈ స్పెరికల్ సర్ఫేస్ మిర్రర్స్ లో ఒక టైపు కాన్కేవ్ మిర్రర్ అంటున్నాం. కాన్కేవ్ మిర్రర్ అంటే ఇందాకే చెప్పాను, స్పియర్ లో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎలాగ ఉంది, ఇది ఇంకా ఇవంతా ఇట్లా కంటిన్యూ చేస్తే అలాగ స్పియర్ గా అయిపోతుంది. కాబట్టి ఈ సర్ఫేస్ ఏమనుకున్నాము మనము? స్పెరికల్ సర్ఫేస్ నే స్పెరికల్ మిర్రర్స్ అంటూ ఉన్నాం. ఇందాక స్పియర్ లో ఎలా కంటిన్యూగా ఇట్లా ఒక డాటర్ లైన్స్ మనం ఇచ్చామంటే ఇట్ బికమ్స్ స్పియర్. దాంతో ఇది ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఎ మిర్రర్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎ స్పెరికల్ మిర్రర్స్ అంటున్నాం. ఓకే, ఇప్పుడు ఎలా ఉండే మిర్రర్ లో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది కర్వ్డ్ ఎన్వర్డ్స్ ఉంటే, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎలా ఉండాలి? కర్వ్డ్ ఎన్వర్డ్స్ ఉంటే దట్ ఈస్ ద కాన్కేవ్ మిర్రర్. అండర్స్టాండ్? ఓకేనా, అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎలా ఉండాలంట? కర్వ్డ్ ఎన్వర్డ్స్ అయి ఉండాలంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు ఇంకా నీట్గా అర్థం అవ్వాలి అంటే, సో ఒక ప్లేన్ మిర్రర్ ఇలా ఉందనుకున్నాం. సో దిస్ ఇస్ ద ప్లేన్ మిర్రర్. ఓకే, దట్ ఈస్ ద ప్లేన్ మిర్రర్. ఇప్పుడు ఈ ప్లేన్ మిర్రర్ నేను ఇలా బెండ్ చేశాను అనుకో, ఈ ప్లేన్ మిర్రర్ నేను ఇట్లా బెండ్ చేస్తే అది ఎలా ఫామ్ అవుతుంది? ఇట్లా కదా ఫామ్ అవుతుంది. ఈ మిర్రర్ నేను ఇట్లా బెండ్ చేశాను, బెండ్ చేస్తే అది ఇలా ఫామ్ అవుతుంది. రైట్, ప్లేన్ మిర్రర్ ఇట్లా బెండ్ చేసినప్పుడు ఇట్లా ఫామ్ అయింది. అంటే ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇదంతా కోటెడ్ సర్ఫేస్.
రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ ఇన్వర్డ్స్ ఉందా, ఓకేనా. ఇదంతా కోటెడ్ సర్ఫేస్ అవుట్వర్డ్స్ లో ఉంది. ఇలా ఉంటే మిర్రర్ ఏమంటామంటే కాన్కేవ్ మిర్రర్ అంటాం, ఓకేనా. ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్ is curved inwards. Reflecting surface of the mirror is curved inwards. Is called concave mirror. Okay, concave mirror itla undi, right. So then try chedam okkasari. So this is the concave mirror. Okay, concave mirror. Understand? Okay. This curved inwards ane undi. Okay, itla undi concave mirror. ఓకే, ఇప్పుడు ఇది కాన్కేవ్ మిర్రర్ అంటూ ఉన్నాం. సో ఇది డయాగ్రామ్. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ని ఇంకొక విధంగా ఏమనొచ్చు అంటే కన్వర్జింగ్ మిర్రర్ అని కూడా చెప్తాం. ఓకే, అది ఇట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ లేటర్ ఇన్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్లో అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఓకే, ఇది స్మాల్గా డ్రా చేసి మీకు కాన్వెక్స్ మిర్రర్ అంటే కూడా ఏదో ఇప్పుడే చెప్తాను. ఓకే, ఇది కాన్కేవ్ మిర్రర్ సింబల్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది, కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ ఇది ఇందాకే చెప్పాను. ఒక ప్లేన్ సర్ఫేస్ ఉంది, ప్లేన్ మిర్రర్ని నేను దీన్ని ఎట్లా బెండ్ చేసినప్పుడు ఇది ఫామ్ అయింది. ఈ మిర్రర్ని ఎట్లా బెండ్ చేశాను, ఏ మిర్రర్ని ఇట్లా పట్టుకొని దీన్ని ఎట్లా బెండ్ చేశాను, అలా బెండ్ చేసినది ఎలా ఫామ్ అయింది, ఇలా కదా ఫామ్ అయింది. ఓకే, ఇట్లా ఇలా దీని వైపు ఇట్లా ఫామ్ చేస్తే ఇది ఫామ్ అయింది. దీన్ని కంపేర్ చేయండి. ఇక్కడేమో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ ఇన్వర్డ్ గా ఉంది, ఇక్కడ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎలా ఉంది, కర్వ్డ్ అవుట్వర్డ్స్. ఓకేనా. ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్ is curved outwards. Is called convex mirror. Okay, understand? Reflecting surface of the mirror is curved outwards, is called convex mirror. దానికి diagram of the convex mirror is this is the diagram. ఓకే, ఇట్లా ఉండేదాన్ని ఏమంటారంటే కాన్వెక్స్ మిర్రర్ అంటారు. ఓకే, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇన్సైడ్ ఉండాలి, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుట్ సైడ్ ఉండాలి. దేనికి, కాన్వెక్స్ మిర్రర్కి. ఇన్సైడ్ ఉంటే కాన్కేవ్ మిర్రర్. ఓకే, కాన్కేవ్ మిర్రర్ ఇట్లా ఉంది, రైట్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్సెస్ ఇంకా తెలుసుకుందాం. ఓకే, ఇది కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ డిఫరెన్సెస్ ఇంకా తెలుసుకుందాము. సో ఇది నోట్ చేసేసి. ఓకే, టర్మ్స్ ఇన్ ద కర్వ్డ్ మిర్రర్స్ అంటే స్పెరికల్ మిర్రర్స్, కర్వ్డ్ మిర్రర్స్ ఇది ఇంపార్టెంట్. ఇవి చూసేద్దాం ఫస్ట్. టర్మ్స్ ఇన్ ద కర్వ్డ్ మిర్రర్. నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే కాన్కేవ్ మిర్రర్ని తీసుకుని ఆ టర్మ్స్ ఏది ఇక్కడ రాస్తున్నాను. రిజల్ట్ ఫస్ట్. సో ఫస్ట్ ఐఎమ్ డ్రాయింగ్ కాన్కేవ్ మిర్రర్. సో దిస్ ఇస్ ద కాన్కేవ్ మిర్రర్. ఓకే, దిస్ ఇస్ ద కాన్కేవ్ మిర్రర్. ఇట్లా ఉంది. ఇప్పుడు ఈ మిర్రర్ని నేను దీన్ని ఒక డాటర్ లైన్స్తో దీన్ని క్లోజ్ చేశాను అనుకో, దీన్ని కంప్లీట్ చేశాను అనుకో, ఇట్ బికమ్స్ వన్ ఆఫ్ ద స్పియర్. నో, రైట్. ఇది కాన్కేవ్ మిర్రర్ అంటే మిర్రర్స్ ఎక్కడి నుంచి వచ్చే స్పియర్లో ఒక పార్ట్ అని ఇంతకు ముందే తెలుసుకున్నాను. కాబట్టి నేను ఈ కాన్కేవ్ మిర్రర్ని డాటర్ లైన్స్తో ఇలా నేను దాన్ని కంప్లీట్ చేస్తే ఇట్ బికమ్స్ ఏ స్పియర్. ఈ స్పియర్కి ఒక సెంటర్ ఉంది కదా, అంటే ప్రతి స్పియర్కి ఒక సెంటర్ అనేది ఉంటుంది. అంటే హియర్ ఇట్ ఈస్ ద సెంటర్.
the center of the sphere in which అంటే ఈ sphere లో the reflecting surface is a part. ఓకేనా, the center of the sphere in which the reflecting surface is a part is called center of curvature, denoted by first one center of curvature. సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి. ఓకే, అర్థమవుతుందా ఏంది సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి? ద ఇక్కడ రాస్తాను డెఫినేషన్. ద సెంటర్ ఆఫ్ ద స్పియర్, సెంటర్ ఆఫ్ ద స్పియర్ in which the reflecting surface is a part is called center of curvature. Center of curvature, it is denoted by C. ఒక స్పియర్ ఇది, ఈ స్పియర్ కు ఉండే సెంటర్ ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఇది డెఫినేషన్. సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఇన్ విచ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇస్ అ పార్ట్ అంటే మనకి ఇది కానీ అవసరం. దీన్ని బేస్ చేసుకుని ఇంకా రిమైనింగ్ టర్మ్స్ రాయాలి. అందుకని రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇస్ ఎ పార్ట్ ఇస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫస్ట్ వన్. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు మనకి డాటర్ లైన్స్ ఇంకా అవసరం లేదు, సో రఫ్ చేసేస్తాం. డాటర్ లైన్స్ నో నీడ్. ఓకే, సో ఇక్కడ వరకు మనకి కాన్కేవ్ మిర్రర్ ఇది సరిపోయింది. నెక్స్ట్ ఇది కదా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కి మిడిల్ ఏది? దిస్ ఇస్ ద రిఫ్లెక్టింగ్ మిడిల్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ద సెంటర్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇస్ కాల్డ్ పోల్. సెంటర్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇస్ కాల్డ్ పోల్. సెకండ్ వన్ పోల్, denoted by P. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ ఇది. సెకండ్ వన్, సెకండ్ డెఫినేషన్ ఏంది? సో ద సెంటర్ ఆఫ్ ద reflecting surface is called pole, denoted by P. సెకండ్ అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉండే సెంటర్ ని పోల్ అంటూ ఉంటాం, దాన్ని P తో డినోట్ చేస్తాం. నెక్స్ట్, ఏ లైన్ విచ్ ఈస్ డ్రాన్ టు జాయిన్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్. ఓకే, ఏ లైన్ విచ్ ఈస్ డ్రాన్ టు జాయిన్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ ఏది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని పోల్ ని జాయిన్ చేసే లైన్ ఏమంటామంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. రైట్. థర్డ్ వన్, ఏ లైన్, ఓకే, ఏ లైన్ which is drawn to join the center of curvature and pole is called principal axis. Next, okay, center of curvature ఇంకా ఏం కావాలో చూద్దాం. The distance between center of curvature and pole is called radius of curvature. The distance between center of curvature and pole is called radius of curvature. R అంటే ఎందుకు? ఇది మొత్తం ఒక స్పియర్ కి ఇది సెంటర్. సెంటర్ నుంచి ఎనీ సర్ఫేస్ మధ్య డిస్టెన్స్ ఏమంటాం? మామూలుగా రేడియస్ అంటాం. కాబట్టి సో ఇక్కడ మనం దీన్ని ఏమని చెప్తున్నాము? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటున్నాము. The distance between center of curvature to pole is called radius of curvature. Radius of curvature, denoted by R. Yes, so fourth one definition in the distance between center of curvature and pole. Okay, and pole is called radius of curvature R. Right? Okay. And next, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్
there is a light ray. Here there is a light ray which is passing parallel to this principal axis. A light ray which is passing parallel to this principal axis. Okay, it is incident on the surface. Okay. Next, after reflection, this reflected light ray is passing in this direction. Okay, light. This is the light ray. It is a principal axis. This line is the principal axis. So this is the light ray which is passing parallel to this principal axis and incident on this surface on this mirror and get reflected. That reflected light ray passing in this direction. Right? In this direction. Next, there is one more light ray which is also passing parallel to this principal axis, incident on this mirror and get reflected. It is reflected, it passing through this in this direction. So these two reflected light rays meet at this point on the principal axis. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఈ రిఫ్లెక్టర్ లైట్ ఎక్కడ కదా మీట్ అయింది, ఆ పాయింట్ నేమ్ అంటామంటే ఫోకల్ పాయింట్ అంటాం. ఎఫ్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, ఫోకల్ పాయింట్. ఓకే, ద పాయింట్ వేర్ ద రిఫ్లెక్టర్ లైట్ రేస్ ఇంటర్సెక్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఈస్ కాల్డ్ ఫోకల్ పాయింట్. ఓకే, సో ఫిఫ్త్ వన్ ఏం రాయొచ్చు, ఫోకల్ పాయింట్. ఫోకల్ పాయింట్ దాన్ని ఎఫ్ తో రిప్రజెంట్ చేస్తాము. ఫోకల్ పాయింట్ అనొచ్చు లేదా ఫోకస్ అని కూడా చెప్పొచ్చు. ఫోకస్. ఓకే, ఫోకల్ పాయింట్ ఆర్ ఫోకస్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్. ఓకే, సో ఏం రాయొచ్చు, ఫిఫ్త్ వన్, ద రిఫ్లెక్టెడ్ లైట్ రేస్, ద రిఫ్లెక్టెడ్ light rays are meet, the reflected light rays are meet at a point on the principal axis. Principal axis, okay, is called, then that point is known as, focal point. The reflected light rays are made at a point on the principal axis, then that point is known as focal point. So this is the focal point, right? See here, ఇక్కడ ఈ రిఫ్లెక్టర్ లైట్ రే ఇది అంటే ఇన్సిడెంట్ లైట్ రే, రిఫ్లెక్టర్ లైట్ రే, ఇన్సిడెంట్ లైట్ రే, రిఫ్లెక్టర్ లైట్ రే. అకార్డింగ్ టు ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, okay, according to the laws of reflection, ఇన్సిడెంట్ లైట్ రే, రిఫ్లెక్టర్ లైట్ రే, నార్మల్ ఇవన్నీ ఒకే ప్లేన్ పైన ఉండాలి కదా, ఒక పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ దగ్గరే ఉండాలి. అంటే ఈ లైట్ రే ఇక్కడ ఇన్సిడెంట్ అయిందంటే దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్. ఈ లైట్ రే ఇక్కడ ఇన్సిడెంట్ అయిందంటే దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఫర్ దిస్ లైట్ రే. ఇక్కడ ఇన్సిడెంట్, రిఫ్లెక్టర్ లైట్ రేస్ ఉన్నాయి. మరి నార్మల్ లైన్ ఎక్కడ, నార్మల్ లైన్ ఎలా డ్రా చేయాలి, నార్మల్ లైన్ ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ కి డ్రా చేయాలి. ఓకే, నార్మల్ లైన్ ఎక్కడికి డ్రా చేయాలి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ కి డ్రా చేయాలి ఎప్పుడు కానీ. ఓకేనా, కర్వ్డ్ మిర్రర్స్ లో ఎప్పుడు నార్మల్ ఎక్కడి నుంచి డ్రా చేయాలి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి లైట్ ఎక్కడ ఇన్సిడెంట్ అయిందో ఆ పాయింట్ వరకు ఇన్సిడెంట్ మనం డ్రా చేయాలి. ఇప్పుడు లైట్ ఇక్కడ కానీ ఇన్సిడెంట్ అయింది కదా, ఇది కూడా పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్. మరి ఇక్కడ ఇన్సిడెంట్ లైట్ ఉంది, రిఫ్లెక్టెడ్ ఉంది, నార్మల్ ఎక్కడ ఉంది ఇప్పుడు లేదు, దాన్ని డ్రా చేయాలి. సో ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ కి నేను లైట్ రేస్ ని ఎలా డ్రా చేస్తే దిస్ ఇస్ ద నార్మల్ లైన్. ఓకే, ఇదొక నార్మల్, ఇదొక నార్మల్. ఇప్పుడు ఇక్కడ ఉండే యాంగిల్ ఏది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఇక్కడ ఉండేది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సరిపోయింది ఇప్పుడు. ఓకేనా, ఇక్కడ కానీ యాంగిల్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ ఆల్ ఐ ఆన్ ద సేమ్ ప్లేన్ అట్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్. అంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ అనేది ప్లేన్ మిర్రర్స్ కానీ, కర్వ్డ్ మిర్రర్స్ కానీ ప్రతి చోట వ్యాలిడే.
Understand? So this is about the three terms, త్రీ లైన్స్ని ఇక్కడ ఇలా డ్రా చేశాం. ఓకే, సో ఫోకల్ పాయింట్ అనేది చూసాం. నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ టు పోల్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. అంటే ఫోకల్ పాయింట్కి పోల్కి మధ్య డిస్టెన్స్ ఏమంటారంటే ఫోకల్ లెంత్ అంటూ అంటారు. ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకల్ లెంత్, it is denoted by small f. So sixth one, అది fifth one. Next sixth one ఏమయ్యచ్చు, the distance between focal point and pole is called focal length. Okay, focal length, ఈ డిస్టెన్స్ ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ ఎఫ్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి, ఇది కదా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ యొక్క డయామీటర్ ఏమంటామంటే, అంటే ఇది వస్తుంది డయామీటర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మధ్య డిస్టెన్స్, ఈ డయామీటర్ ఏమంటామంటే అపెర్చర్ అంటాం. ఏమంటాం అది? సెవెంత్ వన్, అపెర్చర్. Okay, the diameter of the reflecting surface is called aperture. The diameter of the reflecting surface is called aperture. ఏమది? సెవెంత్ వన్ కదా. సో దీనికి డెఫినేషన్, the diameter of reflecting surface is called aperture అంటూ ఉంటుంది. రైట్? సో these seven are the terms in these curved mirrors. First one, center of curvature, center of the sphere in which reflecting surface is a part. Okay, that is center of curvature. Next, pole. So this is the reflecting surface. Center of this reflecting surface is called pole. Okay. Next, principal axis, a line which is drawn to join center of curvature and pole is called principal axis. Okay na, ikkada undi, a line which is drawn to join the center of curvature and pole. Next, radius of curvature, the distance between center of curvature and pole is called radius of curvature. The distance between C and P, center of curvature and P, pole. Next, focal point. This is the focal point. The reflected light rays are meet at a point on the principal axis. Then that point is known as focal point, denoted by F. It is also known as a focus. Okay, next, focal length. The distance between focal point and pole. The distance between focal point and pole is called focal length. It is denoted by small f. Aperture. This is the reflecting surface. So ఈ reflecting surface యొక్క diameter ఏమంటామంటే reflecting aperture అంటాం. The diameter of the reflecting surface is called aperture అంటూ ఉంటాం. ఈ అపెర్చర్ ఎందుకంటే ఈ సర్ఫేస్ యొక్క డయామీటర్ ఎంత ఎక్కువైతే అంత లైట్ రేస్ రిఫ్లెక్ట్ అయ్యి, అంటే ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి బ్రైట్నెస్ ఆఫ్ ద ఇమేజ్ అనేది క్లియర్గా ఉంటుంది. If a mirror has a more aperture, more brightness of the image can form in the mirror. ఓకేనా? అంటే అపెర్చర్ అంటే ఈ డయామీటర్ పెరిగిందనుకో, నెంబర్ ఆఫ్ లైట్ రేస్ రిఫ్లెక్ట్ అయ్యి బ్రైట్నెస్ ఆఫ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి దట్ ఈస్ ద అపెర్చర్. అండర్స్టాండ్? దీస్ 7 terms are the terms in the curved mirrors. This same terms is applicable for convex mirror also. This same terms is applicable for lenses also. Lenses గానీ ఈ టర్మ్స్ రాస్తాం, కాన్వెక్స్ మిర్రర్ కానీ ఇదే టర్మ్స్ రాస్తూ ఉంటాం. ఈ టర్మ్స్ వెరీ ఇంపార్టెంట్, ఇవి తెలుసుకోవాలి. అండర్స్టాండ్? ఇక్కడ నేనేం తీసుకున్నాను, కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాను. అది ఇంతకుముందు కాన్వెక్స్ తీసుకున్నాం అనుకో, దానికి కానీ సేమ్ ఇలాగే రాస్తాం అంతే. కాకపోతే
ఇక్కడ రిఫ్లెక్టర్ లైట్ రేస్ డైరెక్ట్గా మీట్ అయింది కదా, అందుకని వీటిని ఏమనొచ్చు అంటే కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ కన్వర్జింగ్ మిర్రర్ అంటారు. కన్వర్జింగ్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ కన్వర్జింగ్. అంటే కన్వర్జింగ్ అంటే ఏంది, లైట్ రేస్ అన్ని ఒక చోట మీట్ అవ్వాలి. లైట్ రేస్ అన్ని ఇక్కడ మీట్ అవుతున్నాయా, ఓకేనా, అంటే విడిపోలేదు. లైట్ రేస్ రిఫ్లెక్ట్ అయ్యి స్ప్రెడ్ అవ్వలేదు, ఒక చోట కన్వర్ట్ అవుతున్నాయి, ఏది కన్వర్జ్ అవుతున్నాయి. కాబట్టి కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ కన్వర్జింగ్ మిర్రర్. ఓకే, మరి అవి డైవర్జింగ్ మిర్రర్, అవి డైవర్జ్ ఎలా అవుతుందో ఇదే డయాగ్రామ్ని ఒకసారి నేను కాన్వెక్స్ మిర్రర్ డ్రా చేసి చూస్తాను. ఓకేనా, ఇదే ఉంటుంది. సో ఒకసారి డ్రా చేద్దాం. ఓకేనా, సో ఇవి టర్మ్స్. సో నోట్ చేస్తాను. సేమ్ డయాగ్రామ్ని కాన్వెక్స్గా డ్రా చేస్తాను, దాంతో రిప్రజెంట్ చేస్తాను. కాన్వెక్స్ అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కర్వ్డ్ అవుట్వర్డ్స్. కోటెడ్ లైన్ ఇన్సైడ్ ఉండాలి, ఓకేనా, ఇన్సైడ్ ఉండాలి. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుట్వర్డ్స్లో ఉండాలి. ఇది కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా, కాన్వెక్స్ మిర్రర్. ఓకే, ఇట్లా ఉంది. సో ఇప్పుడు నేను ఈ మిర్రర్ని ఇలా డాటర్ లైన్స్తో ఇట్లా ఫినిష్ చేశాను అనుకో, ఇట్ బికమ్స్ ఏ వన్ ఆఫ్ ద స్పియర్. ఓకే, ఇట్ బికమ్స్ ఏ స్పియర్. సో దిస్ స్పియర్ హ్యాస్ ఎ సెంటర్. ఆ సెంటర్ ఏమన్నాం ఇందాక, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నాం. ఇక్కడ కానీ సెంటర్ ఆఫ్ కర్వేచరే, అక్కడైనా సెంటర్ ఆఫ్ కర్వేచరే, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచరే. కాబట్టి దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. రిఫ్లెక్టింగ్ ఈ స్పియర్ లో ఇది కదా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇప్పుడు ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, సెంటర్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఏమవుతుంది, పోల్ అవుతుంది. ఓకే, సెంటర్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ ఏ పోల్. ఓకే, ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని పోల్ ని జాయిన్ చేస్తే దాన్ని ఏమనొచ్చు మనము, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఒక లైట్ రే ఇక్కడ ఇన్సిడెంట్ అయింది. ఇంతకు ముందు మిర్రర్ లో ఈ లైట్ రే ఏమైంది, ఇలా కదా రిఫ్లెక్ట్ అయి పాస్ అయింది. సో ఇప్పుడు ఈ మిర్రర్ లో ఇలా రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకే, ఈ మిర్రర్ లో ఇలా రిఫ్లెక్ట్ అవ్వదు. ఈ లైట్ రే ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది. ఎందుకు, ఇట్లా బెండ్ అయింది, ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా వెళ్ళిపోతుంది, కానీ ఇట్లా రాదు. ఇలా ఇట్లా బెండ్ అయ్యింది అనుకోండి, ఇట్లా బెండ్ అయ్యింది అనుకో, లైట్ ఇలా ఇట్లా పడి ఇట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా కిందకి రాదు. ఏ వైపు బెండ్గా ఉంటుందో అటువైపుగా వెళ్ళిపోతుంది. సో ఇట్లా వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక లైట్ రే, ఇక్కడుండే లైట్ రే కానీ ఎలా ఉంది, ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారల్ గా ఇన్సిడెంట్ అయ్యింది. ఇన్సిడెంట్ అయ్యి అది రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోయింది, ఇలా రిఫ్లెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడు, ఈ టూ లైట్ రేస్ డైరెక్ట్ గా ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యేదానికి ఛాన్స్గా ఈ డైరెక్షన్ ఇలా ఉంది, దీని డైరెక్షన్ ఇలా ఉంది. ఓకేనా, అండర్స్టాండ్. కాబట్టి ఈ రెండు లేదు. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఫోకల్ పాయింట్ ఎక్కడ ఉన్నట్టు ఎలా కనిపెడతాం? ఫోకల్ పాయింట్ అంటే రిఫ్లెక్టర్ లైట్ రేస్ ఎక్కడైతే ప్రిన్సిపల్ యాక్సిస్ పైన మీట్ అవుతుందో దాన్ని ఫోకల్ పాయింట్ అంటాం. కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. అందుకని మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ లైట్ రేస్ ని అంతే స్ట్రైట్ లైన్ తో బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేస్తాం. ఈ లైట్ లైన్ కానీ అదే స్ట్రైట్ లైన్ తో బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేస్తే ఇలా స్ట్రైట్ లైన్ లో వెళ్ళింది, ఇది ఇలా వెళ్ళింది. ఇప్పుడు ఎక్స్టెండ్ అయిన లైట్ రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్ అక్కడ మీట్ అయింది కాబట్టి దట్ ఈస్ ద ఫోకల్ పాయింట్. ఓకేనా, ఫోకల్ పాయింట్. ఇక్కడ చూడు, లైట్ రేస్ డైరెక్ట్ గా ఇంటర్సెక్ట్ కాలేదు, వాటిని బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేసుకున్నాం కాబట్టి, సో బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేసుకుంటే అవి ఇంటర్సెక్ట్ అయినాయి అక్కడ. సో దాన్ని ఫోకల్ పాయింట్ అంటూ ఉంటాం. దీన్ని ఈ మిర్రర్ లో ఈ ఫోకల్ పాయింట్ ఏమంటామంటే విర్చువల్ ఫోకస్ అంటాం. వర్చువల్ ఫోకస్. వర్చువల్ ఫోకస్ అంటే ఏంటి మీనింగ్? ఈ లైట్ రేస్ డైరెక్ట్ గా ఇంటర్సెక్ట్ కాకుండా వాటిని ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత అవి ప్రిన్సిపల్ యాక్సిస్ పైన మీట్ అయ్యి అక్కడ ఉండే ఫోకల్ పాయింట్ ని
వర్చువల్ ఫోకస్ అంటూ ఉంటాం. ఇంతకుముందు కాన్కేవ్ మిర్రర్లో చూసినప్పుడు లైట్ రేస్ డైరెక్ట్గా ఎక్కడ మీట్ అయినాయి, ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఫోకల్ పాయింట్ దగ్గర మీట్ అయినాయి, డైరెక్ట్గా ఇంటర్సెక్ట్ అయినాయి. ఇది ఫోకల్ పాయింట్ డైరెక్ట్గా ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఈ ఫోకస్ని ఇక్కడ ఏమనొచ్చు అంటే రియల్ ఫోకస్ అనొచ్చు. ఓకే, యాక్చువల్ రిఫ్లెక్టర్ లైట్ రేస్ ఆర్ మీట్ అట్ ద ఫోకల్ పాయింట్, దట్ ఫోకస్ ఈజ్ నోన్ యాజ్ అ రియల్ ఫోకస్. ఇక్కడ యాక్చువల్ లైట్ రేస్ రిఫ్లెక్టర్ లైట్ రేస్ మీట్ కాదు, వాటిని ఎక్స్టెండ్ చేసుకుంటే ఇక్కడ ఇన్సిడెంట్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి దాన్ని వర్చువల్ ఫోకస్ అంటాం. ఇంకోటి చెప్తాము, ఎక్కడైతే రిఫ్లెక్టర్ లైట్ రేస్ ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనేసి. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా లైట్ రేస్ ఇంటర్సెక్ట్ అయిందా, ఓకేనా, డైరెక్ట్గానే లైట్ రేస్ ఇంటర్సెక్ట్ అయింది. డైరెక్ట్గా లైట్ రేస్ ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి అక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ని రియల్ ఇమేజ్ అంటాం. రియల్ ఇమేజ్ అది ఎప్పుడు కానీ ఇన్వర్టెడ్గానే ఉంటుంది. ఇన్వర్టెడ్ ఇమేజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ అంటే, ఇన్వర్టెడ్ అంటే ఎలా ఉన్నట్టు ఇలా తల క్రిందులుగా ఫామ్ అయితే ఇది ఇన్వర్టెడ్ అంటాం. రియల్ ఇమేజ్ అంటే డైరెక్ట్గా రిఫ్లెక్టర్ లైట్ రేస్, డైరెక్ట్ రిఫ్లెక్టర్ లైట్ రేస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో దాన్ని రియల్ ఇమేజ్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్గా ఇవి ఇంటర్సెక్ట్ కాలేదు కదా, వాటిని ఎక్స్టెండ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం ఫామ్ అయినట్టు, ఇమేజ్ ఫామ్ అయినట్టు. ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ ఏమంటామంటే వర్చువల్ ఇమేజ్ అంటాం. వర్చువల్ ఇమేజ్ ఎలా ఉంటుంది, ఆల్వేస్ ఎరెక్టెడ్లోనే ఉంటుంది. ఎరెక్టెడ్ అంటే ఆబ్జెక్ట్ ఇలా ఉంటే ఇమేజ్ కానీ ఇలాగే. ఇన్వర్టెడ్ అంటే ఆబ్జెక్ట్ ఇలా ఉంటే ఇమేజ్ ఇక్కడ పడింది అనుకో, అది ఇన్వర్టెడ్. అది రే డయాగ్రామ్స్లో తెలుసుకున్నాంలో మీకు అక్కడ వస్తూ ఉంటుంది ఈజీ, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, సో ఇది కాకపోతే ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి అది వర్చువల్ ఫోకస్ అంటుంటారు. ఇప్పుడు ఈ లైట్ రేస్ అనేటివి మీట్ అవ్వలేదు, ఇలా మీట్ కాలేదు కాబట్టి ఈ రిఫ్లెక్టివ్ లైట్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కాన్వెక్స్ మిర్రర్ ఇంకొక విధంగా ఏమనొచ్చు అంటే డైవర్జింగ్ మిర్రర్ అంటారు. ఓకే, డైవర్జింగ్ మిర్రర్, దాని కన్వర్జింగ్ మిర్రర్, దీన్ని డైవర్జింగ్ మిర్రర్ అంటారు. డైవర్జింగ్ అంటే లైట్ రేస్ స్ప్రెడ్ అయిపోయినాయి, కన్వర్జ్ కాలేదు, స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఇట్లా ఉండేదాన్ని డైవర్జింగ్ మిర్రర్ అంటూ ఉంటారు. సేమ్ అంతే, పోల్ అన్న ఫోకల్ పాయింట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి పోల్ కి మధ్య డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఎఫ్ కి పి కి మధ్య డిస్టెన్స్ ఫోకల్ లెంత్. సో ఇక్కడ నుంచి ఎడవరికి ఆ డయామీటర్ ని అపర్చర్ అంటాము. అంతే, ఇంకా సేమ్ డెఫినేషన్స్ మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా, సో దిస్ ఈజ్ ద మిర్రర్స్, కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్. సో ఫైనల్గా మనం ఇప్పుడు మిర్రర్స్ డిఫరెన్సెస్ చూసి ఇంకొక టాపిక్ వెళ్దాం. కాన్కేవ్ మిర్రర్, ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్. ఓకే, కాన్వెక్స్ మిర్రర్ వాటి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఏంటి కాన్కేవ్ మిర్రర్ అంటే? కాన్కేవ్ మిర్రర్ అంటే ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ the mirror is curved inwards. Is called concave mirror. Next, ఇక్కడ సెకండ్ వన్, ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇక్కడ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ ఇన్వర్డ్స్. ఇక్కడ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్ ఈస్ కర్వ్డ్ అవుట్వర్డ్స్. ఓకే, కర్వ్డ్ అవుట్వర్డ్స్ ఈస్ కాల్డ్ convex mirror. Next, it is also known as
is also known as converging mirror. Converging mirror. So it is also known as diverging mirror. Diverging mirror. Next, the symbol of the concave mirror. So concave mirror diagram ఇలా ఉంటుంది. ఓకే, కాన్వెక్స్ మిర్రర్ డయాగ్రామ్ ఇట్లా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద కాన్వెక్స్ మిర్రర్ డయాగ్రామ్. నెక్స్ట్, సో దీనికి ఉండే ఫోకల్ పాయింట్ ఏమంటాము? రియల్ ఫోకస్ అంటాం. దీనికి ఉండే ఫోకల్ పాయింట్ రియల్ ఫోకస్. సో ఇట్ హ్యాస్ ఎ రియల్ ఫోకస్. ఓకే, ఇట్ హ్యాస్ ఎ రియల్ ఫోకస్ which is in front of it. Which is in front of it. అంటే ఆ మిర్రర్ ముందే ఉంటుంది. ఎక్కడ ఫోకల్ పాయింట్ ఇక్కడే ఉంటుంది, దానికి ముందే ఉంటుంది. బట్ ఇక్కడ దీనికి ఏం ఫోకస్ ఉంటుంది? వర్చువల్ ఫోకస్ ఉంటుంది. మిర్రర్కి ఫ్రంట్ సైడ్ ఇది, ఇది బ్యాక్ సైడ్. ఇది మిర్రర్కి ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. దీనికి ఫ్రంట్ సైడ్ ఉండే ఫోకల్ పాయింట్ దీనికి ఫ్రంట్ సైడే ఉంటుంది. దీనికి ఎక్కడ ఉంటుంది? బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇట్ హ్యాస్ ఏ వర్చువల్ ఫోకస్. ఓకే, వర్చువల్ ఫోకస్ విచ్ ఈస్ బిహైండ్ ఇట్. బిహైండ్ ఇట్ అంటే మిర్రర్కి వెనక ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. సో కాన్కేవ్ మిర్రర్ it can form both real inverted and virtual erected image. It can form both real and inverted, virtual and erected images. Okay na ikkada. So it can form only virtual and erected image. ఇది రియల్ ఇమేజ్ ని ఫామ్ చేయదు. ఇది కాన్వెక్స్ మిర్రర్. నెక్స్ట్ ఇంకేం రాయొచ్చు? It can form diminished image, magnified and same size of the image. And same size of the image. Diminished అంటే స్మాల్ సైజ్, మ్యాగ్నిఫైడ్ అంటే బిగ్ సైజ్, సేమ్ సైజ్ అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంటుందో అంతే ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉంటుంది. సో అలా 3 డిఫరెంట్ ఇమేజెస్ని ఇక్కడ చూడగలుగుతాం. ఇక్కడ ఓన్లీ డిమినిష్డ్ ఇమేజ్ మాత్రమే ఉంటుంది. సో ఇట్ కెన్ ఫార్మ్ ఓన్లీ డిమినిష్డ్ ఇమేజ్. ఓకే, డిమినిష్డ్ ఇమేజ్, అది బిగ్ ఇమేజెస్ని ఫామ్ చేయదు. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ షేవింగ్ మిర్రర్స్, వెహికల్స్ హెడ్లైట్స్, ఎక్సెట్రా. ఇంకా ఉంటుంది, అది తర్వాత తెలుసుకున్నాము. ఓకే, ఇక్కడ it is used as a rear view mirror. Okay, rear view mirror of vehicles. ఓకే, ఇక్కడ వీటి అప్లికేషన్స్ మళ్ళీ టాపిక్ ఉంటుంది, అక్కడ చూద్దాం. సో these are the differences between concave mirror and convex mirror. Reflecting surface curved inwards, reflecting surface curved outwards,
It is also known as a converging mirror. It is also known as a diverging mirror. ఇది దీని స్ట్రక్చర్, ఇది దీని స్ట్రక్చర్. It has a real focus which is in front of the it. It has a virtual focus which is behind this mirror. Okay na? Next, it can form both real and inverted and virtual and erected image. It can only form virtual and erected image. It can form diminished, magnified and same size of the image. It can only form diminished image only. So these are the uses of concave and convex mirrors. So this is the differences between convex and the concave mirrors. Okay, so this is about the mirrors. Okay.